కోరుతా ఉన్నా. మీరు ఏంటంటే ఒక మేడిగడ్డనే మొత్తం కాళేశ్వరం అయినట్టు, కాళేశ్వరం అంటే ఇక మేడిగడ్డ అన్నట్టుగా ఒక దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. వాస్తవానికి ఈ రోజు కూడా గోదావరిలో 4-5 వేల క్యూసెక్కుల నదీ ప్రవాహం జరుగుతూ ఉంది. బ్యారేజీ రిపేర్ జరుగుతుండగా కూడా నదిలో ప్రవహిస్తున్న నీళ్లను ఒక చిన్న కాపర్ డ్యామ్ వేసుకొని పంప్ హౌస్ లోకి మళ్లించి ఆ నీళ్లను తెచ్చి రైతాంగానికి ఇచ్చే అవకాశం ఈ రోజు కూడా ఉంది అని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడండి. ఆ నీళ్లు తీసుకొచ్చి రైతుల పంట పొలాలు కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదో ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని మా మీద బురద జల్లుతా ఉన్నారు. ఇలా మాకేం అసెంబ్లీలో మైక్ ఇస్తలేరు, మీరు చూశారు. నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళు చెప్పాల్సింది చెప్పిండ్రు, ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా నిన్న అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయారు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడినారు, మాకు మైక్ అడిగితే ఇవాళ కూడా మైక్ ఇవ్వకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. అందువల్ల మేము తప్పనిసరి పరిస్థితుల్లో శాసనసభలో అవకాశం లేకపోతే ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు మా మీద ఉన్నది. అంచనాలు పెరిగినాయి అంటున్నారు. అసలు 2007లో కాంగ్రెస్ పార్టీయే ముందు ప్రాణహిత చేవెళ్లకు ఆ రోజు మీరు జీవో ఇచ్చారు. 17,000 కోట్ల రూపాయలతో మీరు జీవో ఇచ్చారు. ప్రాణహితకు మేము ప్రాజెక్టు చేపడుతున్నాం, 17,000 కోట్ల రూపాయలతో మేము ఈ ప్రాజెక్టు పనులు చేస్తామని 2007లో మీరు జీవో ఇచ్చారు. 2008కి ఏం చేసినారు? ఒక్క సంవత్సరం లోపలనే దాన్ని 38,500 కోట్లకు పెంచినారు. ఒక ఏడాది లోపలనే ఎందుకు పెరిగింది? మరి ఏ పనులు చేయకుండానే 17,000 38,500 కోట్లకు ఎందుకు అయింది? మళ్ళా ఒక్క సంవత్సరంలోగానే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సిడబ్ల్యూసికి 40,000 కోట్ల రూపాయలతో డిపిఆర్ పంపించింది. అంటే 17,000 కోట్లను 40,000 కోట్లకు మరి ఆ రోజు పెంచి మీరు సిడబ్ల్యూసికి ప్రతిపాదన పంపింది నిజం కాదా? మరి ఆ రోజుకు ఈ రోజుకి ఎంత మార్పు వచ్చింది? ఆనాడు కేవలం 14 టీఎంసీల రిజర్వాయర్లు ఉంటే ఇవాళ 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యంతో కాళేశ్వరం కట్టాం. 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఉంది, 16 టీఎంసీల కొండపోచమ్మ సాగర్ ఉంది, 3 టీఎంసీల రంగనాయక సాగర్ ఉంది, 3.5 టీఎంసీల అన్నపూర్ణ రిజర్వాయర్ ఉంది. మరి రిజర్వాయర్లు కట్టాలంటే భూసేకరణ ఉంటుంది, ఆ గ్రామాల ప్రజలకు R&R బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ మరి 14 టీఎంసీలు ఎక్కడ, 141 టీఎంసీలు ఎక్కడ? 3 బ్యారేజీలు, 3 పంప్ హౌజులు, నీటి సామర్థ్యం పెంచి, ఆయకట్టు పెంచి, స్థిరీకరణ పెంచి, చెరువులకు అనుసంధానం చేసినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? మరి మీరు ఏం చేసిందని 17,000కి 40,000 కోట్లు చేసింది ఆ రోజు? 2 ఏళ్ల లోపలనే 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు పెంచింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అంటే మీరు బురద రాజకీయాలకు పాల్పడి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక అవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ 3 విషయాలు మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేసేది ఏంటంటే, ఒకటి, కాళేశ్వరం ఆయకట్టు 98,000 ఎకరాలనే సత్యదూరమైన విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరంలో కొత్త ఆయకట్టు ఉంది, చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా వచ్చిన ఆయకట్టు ఉన్నది, స్థిరీకరణ గతంలో కట్టి, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఉందండి. ఏ రోజన్నా ఒక ఎకరం బారిందా మీ హయాంలో? పేరుకు సగం కాలువలు తవ్విండ్రు, వదిలిపెట్టిండ్రు, సర్కార్ తుమ్మమలిసింది అందులో. దాన్ని అలా మొత్తం పూర్తి చేసి కాళేశ్వరంతో 2 పంటలకు గత 3 ఏళ్లుగా నీళ్ళు ఇచ్చినామా లేదా? అది పేరుకు స్థిరీకరణ. నిజంగా చెప్పాలంటే కొత్త ఆయకట్టే కదా. ఇది ఎక్కడ? మీరు అడగండి, పోయి అక్కడ తుంగతుర్తిలో అడగండి, సూర్యాపేటలో అడగండి, కోదాడలో అడగండి, డోర్నకల్లో అడగండి, చెప్తారు కదా రైతులు నీళ్ళు వచ్చినాయా లేవా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు రాలేదు, కేసీఆర్ గారు వచ్చినాక ఎందుకు వచ్చినాయి, ఇది ఆ ప్రాంత రైతులకు తెలియదా? దాస్తే దాచే నిజం అబద్ధమా? ఇది దాస్తే దాచే నిజం కాదు కదా, అబద్ధం కాదు కదా, ప్రజలకు తెలుస్తుంది స్పష్టంగా.